పిల్లలు మనల్ని చూసే నేర్చుకుంటారని చాలా వీడియోస్‌లో అంటూనే ఉంటాను కదా! అయితే పిల్లలు మనల్ని చూసి ఎలాంటి విషయాలు నేర్చుకుంటున్నారనేది కూడా మనం అబ్జర్వ్ చేస్తూనే ఉండాలి. అయితే ఇక్కడ ఎలాంటి విషయాలను నేర్చుకోకూడదో చెప్పానా? మహాభారతంలో ఒక కథ ఉంది. ఏంటంటే ధృతరాష్ట్రుడి దగ్గరికి దుర్యోధనుడొచ్చి ఇలా అంటాడు. తండ్రి నీకు నేను కొడుకు కింద పుట్టడం కంటే ఒక కుమ్మరికి కొడుకు కింద పుట్టినా బానే ఉండేది. ఒక వజ్రంగికి కొడుకు కింద పుట్టినా బానే ఉండేది. వాళ్ళందరూ వాళ్ళ తండ్రుల్ని చూసుకుంటా పెరిగి ఇప్పుడు వాళ్ళు వాళ్ళ పనుల్లో సక్సెస్ అయ్యారు. అంటే వాళ్ళ తండ్రి కుమ్మరైతే వాడు కుమ్మరయ్యిండు. వాడు తండ్రి వజ్రంగి అయితే వాడు వజ్రంగి అయ్యాడు. కానీ నువ్వు రాజైనా నేను రాజు అవ్వలేకపోతున్నాను. నీకు కొడుకు కింద పుట్టడం కంటే వాళ్ళకి కొడుకు కింద పుట్టినా బానే ఉండేది. అప్పుడు ధృతరాష్ట్రుడు దుర్యోధనుడితో ఇలా అంటాడు. లేదు పుత్ర, ఎందుకు అలా అంటావు? ఎందుకు నీకు ఇంత రాజకాంక్ష పెరుగుతుంది? ఎందుకు నువ్వు ఇలా తయారయ్యావు అంటాడు. అయితే నేను తయారయ్యేది ఏమీ లేదు నాన్న. చిన్నప్పటి నుంచి నీకు కళ్ళు లేవు, నీకు రాజ్యం ఇవ్వలేదు. అధికారం కోసం ఏదన్నా చెయ్యాలి అనేది నువ్వే మాకు నేర్పించావు. మీరు మీ జీవితాన్ని, మీరు చేసే పనిని హ్యాపీగా, హెల్తీగా చేసుకుంటూ, నవ్వుతూ చేసుకుంటూ పోయారనుకోండి, మీ పిల్లలకి కూడా అదే అలవాటవుతుంది. అలా కాదు చిరాకు పడతా, నీరసంగా, ఎప్పుడు ఏదో ఒక బాధతో లైఫ్‌ని లీడ్ చేస్తూ ఏంటో ఈ కర్మ అనుకుంటే జీవించారనుకోండి, వాళ్ళు ఫ్యూచర్ లైఫ్ అలానే గడుపుతారు. ఆ ఫ్యూచర్ లైఫే కాదు, ప్రెజెంట్ లైఫ్ గురించి కూడా వాళ్ళు అదే నేర్చుకుంటారు. సో ఒకరు నీకు చేసిన అన్యాయం గురించి ఎక్కువ మాట్లాడడం కంటే, ఒకరు నీకు చేసిన సహాయం గురించి 10 సార్లు చెప్పు మీ పిల్లలకి. నేననుకునేదేంటంటే, నాకు తెలిసిన చిన్న విషయమైనా సరే, నాకు తెలిసిన చిన్న పనైనా సరే, నేను నా బాబుకి నేర్పిస్తూనే ఉంటాను. ఇదే నేను అందరూ చేయాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇవన్నీ చేస్తే వాళ్ళేదో ఐన్‌స్టైన్స్ గొప్పవాళ్ళైతారని కాదు. ఈ జనరేషన్ ట్రాక్‌లో ఒక మిస్ మ్యాచ్ అవ్వకుండా ఉంటారు. అలాగే వాళ్ళు ఒక హ్యాపీ లైఫ్‌నైతే లీడ్ చేస్తారు. ఇంకో విషయం ఏంటంటే పనులు నేర్పించడం అంటే వాళ్ళకి ఇష్టం లేకపోయినా బలవంతంగా వాళ్ళు ఏడుస్తున్నా కానీ కూర్చోబెట్టి నేర్పించడం అస్సలు కాదు. వాళ్ళు ఇష్టంగా వాళ్ళే అడిగి వాళ్ళే మనల్ని చూసి నేర్చుకుంటూ వాళ్ళే ఇంట్రెస్ట్ చూపిస్తే అప్పుడు నేర్పించడం అనేది అప్పుడు అదొక గుడ్ పేరెంటింగ్ అవుతుంది.